సో జనసేన పార్టీ నాయకులు సాయిధరం తేజ్ సిటీ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం, చెప్పండి. మీ పేరు? ఆముదాల సుమంత్ మేడం. ఆముదాల సుమంత్. నేను జనసేన పార్టీ సిటీ సెక్రటరీ, సాయిధరం తేజ్ ఫ్యాన్స్ టౌన్ ప్రెసిడెంట్. సో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మేడం. దాదాపు మేము కాప్స్ రాక్స్ అడ్మిన్ టీం తరపు నుంచి దాదాపు ఒక 4 years నుంచి వరుసగా కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ డిస్టిక్ మొత్తం మీద అంటే నెల్లూరు జిల్లా మొత్తం మీద అందరినీ కలిసి అందరినీ ఇన్వైట్ చేస్తాం. అదేవిధంగా స్టేట్ మొత్తం మీద కూడా అందరూ వస్తారు. ఈరోజు మన మినిస్టర్ గారు కూడా పొంగూరు నారాయణ గారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. కాప్స్ రాక్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి శివభాస్కర్ గారు, వారు కూడా ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది మేడం. మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే మేడం, ఎప్పటికైనా కూడా అది ఎవరైనా సాయిధరం తేజ్ కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో రీసెంట్గా సార్ మూవీ కూడా రిలీజ్ అయింది కదా, గేమ్ చేంజర్. అవును మేడం, టీజర్ రిలీజ్ అయింది రామ్ చరణ్ గారిది. అది సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది మేడం. January 10th రిలీజ్ అవుతుంది. సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. శంకర్ గారి డైరెక్షన్లో వస్తుంది. అది చాలా పెద్ద హిట్ అవుతుందని కూడా కోరుకుంటున్నాం మేడం. సాయిధరం తేజ్ ఫ్యాన్స్ కూడా రెడీగా ఉన్నారు అయితే? చాలా ఖచ్చితంగా మేడం. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, సాయిధరం తేజ్ ఫ్యాన్స్ ఒకటే కాదు, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడు రెడీగా ఉంటాం. రామ్ చరణ్ గారిది రిలీజ్ అయినా కానీ, సాయిధరం తేజ్ గారిది రిలీజ్ అయినా కానీ, ఎవరిదైనా కూడా మేము మెగా ఫ్యాన్స్ అంతా ఒకటిగా ఉండి ఏ సినిమా హిట్ అయినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసేదని మేము రెడీగా ఉన్నాం మేడం. సో మీరు కూడా ఈ కమ్యూనిటీనేనా సార్? అవును మేడం, ఈ కమ్యూనిటీ బల్జీ కమ్యూనిటీ కాప్స్ రాక్స్. సో ఎలా మీరు ముందుకెళ్ళిపోతున్నారు ఈ కమ్యూనిటీతో? అంటే ఇది కాప్స్ రాక్స్ అనేది 2015లో స్టార్ట్ అయింది మేడం. అది కేవలం ఒక 5,000 మందితో అట్లా స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం కంట్రీ మొత్తం మీద దాదాపు 50 లక్షల మంది ఉన్నారు మేడం. ఈ కాప్స్ రాక్స్ దీంట్లో ఏంటంటే ఎక్కడ ఏ అవసరం కావాలన్నా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, ఫేస్బుక్ పోస్ట్ ద్వారా కానీ, ఎక్కడ ఏ పని అంటే ఇండియా వైడ్గా కానీ, కంట్రీ వైడ్గా కానీ, ఎక్కడ ఏ అవసరమైనా కానీ మనకి హెల్ప్ అనేది జరుగుతుంది మేడం. ఈ సందర్భంగా ఏం చెప్తారు మీరు? అది కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మేము ఇంకా కూడా ముందుకెళ్తాం మేడం. అందరినీ కలుపుకొని స్టార్టింగ్ ఒక 100 మందితో 1000 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు లక్షల మంది ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మొత్తం అంటే కోట్లాది మంది చేరినా కూడా ఆశ్చర్యపోలేదు. ఎక్కడ అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఒక హెల్త్ పరంగా కానీ, ఎక్కడ బ్యాంకు పరంగా కానీ, ఎక్కడ ఏ అవసరం కావాలన్నా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇండియా వైడ్గా ఈ కాప్స్ రాక్స్లో వర్క్ అనేది జరుగుతుంది మేడం. చాలా సంతోషంగా ఉంది. కాప్స్ రాక్స్ అనేది ఈ కాపులు ఎవరైతే ఉన్నారో, తూర్పు కాపు, మన్నూరు కాపు, కాపు అంటే బలిజ వాళ్ళందరూ కలిసి ఒకే తాటిపైకి రావాలి అంటే కమ్యూనిటీ ఐక్యత అనేది మాలో ఉండాలి అనేది మా డ్రీమ్ మేడం. అందరినీ ఒక దగ్గర తీసుకురావాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.